ఆగడం ఎందుకు సీత? రిపోర్ట్స్ అన్నీ తీసుకుని వెళ్దాం. ఎందుకంత తొందర రాకు? ఇంకోసారి తిట్లెందుకు తినడం అని. వెళ్ళడానికి వెనక ముందెందుకే? ఇప్పటికే 3 వారాలు దాడుతుంది కదా, త్వరగా వెళ్ళండమ్మా. వెళ్ళు సీత. పద సీత, టైం అవుతుంది. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఈలోగా మేం వెళ్ళి సరుకులు తీసుకొచ్చేస్తాం పిన్ని గారు. అలాగే. ఏమండి, వెళ్దాం పదండి. ఇంకా ఎంతసేపు? అవతల టైం అవుతోంది. తొందరగా పని ముగించు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఒక్కొక్కళ్ళని బయటికి పంపుతున్నాను. సరే సరే, త్వరగా కానివ్వు. కానివ్వడం సరే, వాణ్ణి తీసుకెళ్లడం ఎలా? ఏదో ఏర్పాట్లు చేస్తానన్నావుగా, చేసావా? అన్ని ఏర్పాట్లు చేసుంచాను. నువ్వు ఒకసారి నా రూమ్కి రా. రూమ్ కా? ఎందుకు? ముందురా, వస్తే అన్నీ నీకే తెలుస్తాయి. ఏం ఏర్పాటు చేసావమ్మమ్మా? పూల బుట్ట. దాంతో ఏం చేయాలి? పిల్లాన్ని తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేశానని ఆ బుట్ట చూపించి అదిగో అంటావేంటి? హంసా, కాస్త బుర్ర పెట్టి విను చెప్తా. స్ట్రెయిట్ గా వాణ్ణి మనం ఎత్తుకెళ్తే ఎవరు చూసినా మన ప్రయాణానికి బ్రేకులు పడతాయి. అమ్మవారికి పూలాభిషేకం అని ఈ పూల బుట్టతో బిల్డప్ ఇవ్వు. పూల కింద బుజ్జిగాన్ని పెట్టు, అవతలకి తరలించు. అమ్మమ్మా, సూపర్ ఐడియా. నేనెప్పుడూ సూపరే. కానీ నువ్వు కాస్త స్పీడప్ చేయి. అమ్మమ్మా, ఆల్రెడీ పంతుల భార్యని పంపించేశా. సీతని రఘురాం తీసుకెళ్లేలా చేశా. ఇంకా ముసలాళ్ల కళ్ళల్లో కారం కొట్టి వెళ్ళిపోవడమే. ఆ పనేదో త్వరగా కానిచ్చిరా. నేను బయట వెయిట్ చేస్తుంటాను. సరే, ఓకే అమ్మమ్మా. నేను 5 minutes లో వచ్చేస్తాను. ఓకే. ముందా పిల్లాడెక్కడున్నాడో చూడు. వెళ్ళు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.